హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 47వ కీర్తన సాధన చేద్దాం. ఎంతు వర్ణిపెదమమ్మ, ఎంతు వర్ణిపెదమమ్మ, ఎంతు వర్ణిపెదమమ్మ, ఎంతు వర్ణిపెదమమ్మ. ಯಂತ್ರೋದ್ಧರಕನಾಗಿ ಮೆರೆವನ, ಯಂತ್ರೋದ್ಧರಕನಾಗಿ ಮೆರೆವನ, ಎಂತು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ, ಎಂತು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ. ಕೋತಿ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಭೂತಳಕ್ಕೆ ಬೆಳಗು ತೋರಿ, ಕೋತಿ ರೂಪದಲ್ಲಿ ಬಂದು ಭೂತಳಕ್ಕೆ ಬೆಳಗು ತೋರಿ, ಈ ತುಂಗಭದ್ರೆಯಲ್ಲಿ ಖ್ಯಾತಿಯಾಗಿ ಪಾಯದಿಯ, ಈ ತುಂಗಭದ್ರೆಯಲ್ಲಿ ಖ್ಯಾತಿಯಾಗಿ ಪಾಯದಿಯ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ. ಸುತ್ತಲೂ ವಾನರ ಬದ್ಧ ಮತ್ತೆ ವಲಯಾಕಾರ ಮಧ್ಯ, ಸುತ್ತಲೂ ವಾನರ ಬದ್ಧ ಮತ್ತೆ ವಲಯಾಕಾರ ಮಧ್ಯ, ಚಿತ್ರಕೋಣದರಳು ನಿತ್ಯದಲ್ಲಿ ಪಾಯದಿಯ, ಚಿತ್ರಕೋಣದರಳು ನಿತ್ಯದಲ್ಲಿ ಪಾಯದಿಯ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ. ವ್ಯಾಸಮುನಿರಾಯರಿಂದ ಈ ಶಿಲೆಯೊಳಗೆ ನಿಂದು, ವ್ಯಾಸಮುನಿರಾಯರಿಂದ ಈ ಶಿಲೆಯೊಳಗೆ ನಿಂದು, ಶ್ರೀ ವಿಜಯ ವಿಠಲನ್ನ ಏಸು ಬಗೆ ಏಣಿಪನ್ನ, ಶ್ರೀ ವಿಜಯ ವಿಠಲನ್ನ ಏಸು ಬಗೆ ಏಣಿಪನ್ನ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ. ಯಂತ್ರೋದ್ಧರಕನಾಗಿ ಮೆರೆವನ, ಯಂತ್ರೋದ್ಧರಕನಾಗಿ ಮೆರೆವನ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ, ಎಂದು ವರ್ಣಿಪೆ ನಮ್ಮಮ್ಮ. జయ ఆంజనేయ వరదు గోవింద గోవింద. దీని యొక్క తాత్పర్యం, ఇది కూడా విజయదాసుల వారి యొక్క రచన. హనుమంతుడిని ముఖ్యంగా ఈ కీర్తన హంపి క్షేత్రంలో ఉన్నటువంటి యంత్రోద్ధారక హనుమంతుడి యొక్క స్తోత్రం ఇది. ఎంతు వర్ణిపోయినమ్మా, ఎంతగా వర్ణించేదమ్మా, యంత్రోద్ధారకుడైనటువంటి ఆ విధంగా ప్రకాశించేటువంటి వాడిని ఎంతగా వర్ణించేనమ్మా, యంత్రోద్ధారకుడై ప్రకాశించు వారిని అంటే ఆ హనుమంతుడిని ఎంతని వర్ణించేది, ఎంతగా వర్ణించేది. మొదటి చరణం. కోతి రూపుదలి వందు, కోతి రూపిగా వచ్చి భూతలమునకు వెలుగై, భూతలకి బెడగుతోనే, భూతలకే అంటే భూతలముకు భూలోకానికి, బెడగుతోరి అంటే వెలుగుగా, వెలుగై. హనుమంతుడు అవతరించాడంటేనే భూలోకానికి వెలుగు వచ్చినట్టు లెక్క. కాబట్టి భూతలమునకు వెలుగై ఈ తుంగభద్రಯಲ್ಲಿ, ఈ తుంగభద్రా నదీ తీరమందు ఖ్యాతియాగిప్ప యతియా, ఖ్యాతిగాంచిన యతీశ్వరుడు ఆయన యొక్క వర్ణన ఎంతగా చేసేదమ్మా. రెండవ చరణం. సుత్తలు వానరబద్ధ, వానరులందరూ చుట్టుగా నిలబడి ఉండగా, మత్తే వలయాకార మధ్య, సుత్తలు వానరబద్ధ మత్తే వలయాకార మధ్య, చుట్టూ వానరులు కూర్చుని ఉంటే మధ్యలో కేంద్ర బిందువులాగా హనుమంతుడు కూర్చొని ఉన్నాడు.
అందరూ కూర్చున్నారనుకోండి, ఒక తామర పుష్పం ఎలాగైతే చుట్టూ ఆ రేకులు ఉంటాయి, మధ్యలో కేంద్రం ఉంటుంది, ఆ రీతిగా సుత్తలు వానర బద్ద, వానరులందరూ వలయాకారంతో చుట్టుకొని కూర్చుని ఉండగా ಮತ್ತೆ వలయాకార మధ్యలో హనుమంతుడు కూర్చుని ఉన్నాడు. చిత్రకోణ అదరులు, చిత్రకోణమనందున్న నిత్యదలి ఇపయతియ, అక్కడ ప్రకాశిస్తున్నటువంటి యతీశ్వరుని ఏమని వర్ణించేది, ఎంతగా వర్ణించేది. వ్యాసముని రాయరింద, వ్యాసముని రాయలు అంటే వ్యాసరాజస్వాముల వారు. నేను గతంలో కూడా చెప్పాను కదా, వ్యాసతీర్థ స్వాముల వారు హనుమంతుడిని ఆ యంత్రంలో బంధించి కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆ పూజా సమయంలో పూజా సామగ్రి అంతా కూడా చిందరవందర చేస్తూ అల్లరి చేస్తున్నటువంటి హనుమంతుడిని ఆ విధంగా సరదాగా చేశాడు ఆయన. ఇక్కడ పూజకి ఇబ్బంది అవుతుందని వ్యాసరాయల వారు యంత్రాన్ని ప్రతిష్ఠించి దాంట్లో ఆయన్ని బంధించాడు. ఆయన ఆ మంత్రానికి ఆయన కట్టుబడేవాడు కాదు, కానీ ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ యంత్రోద్ధారకుడిగా కూర్చున్నాడు. ఆయనే యంత్రోద్ధారక హనుమంతుడు. వ్యాసముని రాయలు ప్రతిష్ఠించిన ఈ శిల ఎಳగినిందు, ఈ శిలపై వసించి శ్రీశ విజయ విఠలన శ్రీ పాండురంగ స్వామిని ఏసుబగే ఏణిపన్న సేవించేటువంటి హనుమంతుడిని ఎంతగా వర్ణించేది. ముఖ్యంగా వ్యాసరాయల వారు ఒక్క సంవత్సరంలో 736 ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానటువంటి విషయం. ఎందువల్లంటే ఒక విగ్రహం చెక్కాలంటేనే, తయారు చేయాలంటేనే కనీసం కొద్ది రోజులు పడుతుంది. మరి 736 విగ్రహాలు తయారు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వ్యాసరాయల వారు ఎక్కడ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారో ఆ శిలపైన చేతితో గీత గీసేవారు. గీత గీయగానే దాంట్లో నుంచి హనుమంతుడి యొక్క విగ్రహం వచ్చేది. వెంటనే ప్రతిష్ఠించడమే. ఎందుచేత అంటే హరిహర క్షేత్రం సమీపంలో మూడు హనుమంతుడి యొక్క క్షేత్రాలు ఉన్నాయి. ఆ 3ని 1.5 గంటలో ప్రతిష్ఠించారు. ఒక క్షేత్రానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి గంటన్నరలో 3 ఊళ్ళు ఎలా తిరగలరు ఎవరైనా. అలాగే గుంతకల్ సమీపంలో కూడా 3 ఊళ్ళలో వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు గంటన్నరలో. అవి కూడా ఒక క్షేత్రానికి దూరం ఉంది. కాబట్టి ఇది ఎవరి వల్ల కాదు, ఎవరికి సాధ్యం కాదు. లోకంలో ఎవరూ చేయలేరు. కానీ వ్యాసరాయల వారు కేవలం ఒకే ఒక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో, దాదాపుగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో అన్ని ప్రాంతాల్లో ఒక్క సంవత్సరంలో ఇన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. కాబట్టి ఆ యొక్క కంపి క్షేత్రంలో హనుమంతుడిని బంధించినటువంటి, అంటే యంత్రంలో ప్రతిష్ఠించినటువంటి స్వామి ఆయనే యంత్రోద్ధారక హనుమంతుడు. కాబట్టి ప్రహ్లాదాంశ సంభూతుడైనటువంటి వ్యాసతీర్థుల వారు హంపి తుంగభద్రా తీరంలో ప్రతిష్ఠించిన యంత్రోద్ధారక హనుమంతుని స్తోత్రం ఇది. హరే శ్రీనివాస.